హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సంతోష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ట్యుటోరియల్లో నేను మనం క్రియేట్ చేయబోయే గేమ్ యొక్క డెమో చెప్పడం జరుగుతుంది. సో ఇది టిక్ టాక్ టో గేమ్. మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారో ఆ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నేను ర్యాండమ్గా క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తే మనం క్లిక్ చేసిన ఆప్షన్ వచ్చి క్రాస్, బట్ సర్కిల్ కూడా డిస్ప్లే అయింది. ఎందుకంటే మనం ఇప్పుడు కంప్యూటర్తో గేమ్ ఆడుతున్నాం. మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ క్రాస్ సింబల్ అంటే మనం, సర్కిల్ సింబల్ వచ్చి కంప్యూటర్. ఈ గేమ్ని కంప్లీట్ చేద్దాం. మనం గేమ్ విన్ అయితే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. అదేవిధంగా టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఓకే బటన్ క్లిక్ చేస్తే గేమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆడి చూద్దాం. ఈసారి కంప్యూటర్ విన్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కంప్యూటర్కి చేంజ్ అయింది. నేను ఈ ట్యుటోరియల్స్లో 2 players ఎలా ఆడాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్తో ఎలా ఆడాలో చెప్పడం జరిగింది. ఈ ట్యుటోరియల్లో మీరు ఇంకా న్యూ ట్రిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ గేమ్ని ఎలా డెవలప్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్యుటోరియల్లో టిక్ టాక్ టో అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఎంటీ యాక్టివిటీ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి టిక్ టాక్ టో అని టైప్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాత XML ఫైల్ ఓపెన్ చేయండి. ఇది యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి షో సిస్టమ్ UI అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మనకి స్టేటస్ బార్ అనేది ఎనేబుల్ అవుతుంది. బట్ మన అప్లికేషన్లో స్టేటస్ బార్ అనేది ఉండకూడదు. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకుందాం. లెఫ్ట్ సైడ్ రిసోర్స్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అందులో వాల్యూస్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ styles.xml అనే ఫైల్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో మనకి ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డార్క్ యాక్షన్ బార్ అని ఉంది కదా, అది రిమూవ్ చేసి నో యాక్షన్ బార్ అని టైప్ చేయండి. సో మనకి స్టేటస్ బార్ అనేది రిమూవ్ అయింది. మనకి ఫుల్ స్క్రీన్ ఉండాలి. సో ఈ బ్లూ కలర్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే styles.xml ఫైల్లో ఈ విధంగా టైప్ చేయండి. ఐటమ్ నేమ్ వచ్చి విండోస్ ఫుల్ స్క్రీన్ అని ఇవ్వండి. సో ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే కంప్లీట్ స్క్రీన్ అనేది ఎనేబుల్ చేస్తుంది. సో ఇక్కడ ట్రూ అని ఇవ్వండి. ఎస్, సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఇక్కడ కన్స్ట్రెంట్ లేఅవుట్ ఉంది. సో మనం దీన్ని రిమూవ్ చేసి టేబుల్ లేఅవుట్ని క్రియేట్ చేద్దాం. సో టేబుల్ లేఅవుట్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకి విడ్జెట్స్ అనేవి రోస్ అండ్ కాలమ్స్లో ఎగ్జాక్ట్గా అలైన్మెంట్స్ అనేవి ఉండాలి అనుకుంటే టేబుల్ లేఅవుట్ యూజ్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ XML కోడ్ అదేవిధంగా ప్రివ్యూ అనేది డిస్ప్లే అయింది. ఫస్ట్ లైన్ నుంచి రిమైనింగ్ అంతా రిమూవ్ చేసేయండి. మనం క్లియర్గా నేర్చుకుందాం టేబుల్ లేఅవుట్ ఎలా యూజ్ చేయాలో. ఇక్కడ టేబుల్ లేఅవుట్ అని టైప్ చేయండి. విడ్త్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ అని ఇవ్వండి. మనం టేబుల్ లేఅవుట్లో విడ్జెట్స్ క్రియేట్ చేస్తాం కదా, అంటే బటన్స్ అండ్ టెక్స్ట్ వ్యూస్. సో దానికోసం ఇక్కడ స్లాష్ అనేది రిమూవ్ చేసి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఎంటర్ చేయండి. టేబుల్ లేఅవుట్లో టేబుల్ రోస్ అనేవి డిఫైన్ చేయాలి. సో అవి విజువల్గా క్రియేట్ చేద్దాం, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. రైట్ సైడ్ ఉన్న డిజైన్ ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ కాంపోనెంట్ ట్రీలో టేబుల్ లేఅవుట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన చూస్తే మీకు లేఅవుట్స్ అనే ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోంచి టేబుల్ రో అనే ఆప్షన్ని క్లిక్ చేసి దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ దగ్గర డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో మనకి ఇక్కడ టేబుల్ లేఅవుట్ కింద టేబుల్ రో అనేది అప్డేట్ అయింది. అదేవిధంగా మరో 3 టేబుల్ రోస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనకి 9 బ్లాక్స్ ఉంటాయి. కింద ఒక ఇమేజ్ బటన్ అనేది డిస్ప్లే అవుతుంది కదా టిక్ టాక్ టో అని. సో దానికోసం 4 టేబుల్ రోస్ క్రియేట్ చేయాలి. ఎవ్రీ టేబుల్ రోలో మనకి 3 ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవ్వాలి. సో ఆ ఇమేజెస్ని మనం ఎక్స్టర్నల్గా కాపీ చేసుకుందాం. సో కాపీ చేసి ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి డ్రాబుల్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి.
సో ఈ ఫైల్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ ఓన్గా క్రియేట్ చేసి యూస్ చేయొచ్చు. డ్రాపుల్ ఫోల్డర్లో సక్సెస్ఫుల్గా ఇమేజెస్ అనేవి యాడ్ అయ్యాయి. ఇప్పుడు టేబుల్ రోలో ఇమేజ్ బటన్స్ని యాడ్ చేద్దాం. దానికోసం బటన్స్ ట్యాబ్ క్లిక్ చేసి ఇమేజ్ బటన్ని డ్రాగ్ చేసి టేబుల్ రో దగ్గర పేస్ట్ చేయండి. ఇక్కడ ఇమేజ్ బటన్ని క్లిక్ చేయండి. సో నేను క్రాస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. ఈ సింబల్స్ అనేవి మనం ప్రోగ్రాంలో డైనమిక్గా అలైన్ చేస్తాం, బట్ ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇమేజ్ బటన్ యొక్క అలైన్మెంట్ కోసం ఇప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని రిమూవ్ చేసేద్దాం. 3 బటన్స్ డ్రాగ్ చేసిన తర్వాత ఈ 3 బటన్స్ని కాపీ చేసి నెక్స్ట్ టేబుల్ రోలో పేస్ట్ చేయండి. సో మీకు ఫాస్ట్గా అయిపోతుంది. వీటిని కాపీ చేయడానికి కంట్రోల్ బటన్ క్లిక్ చేసి ఈ బటన్స్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కంట్రోల్ C అంటే కాపీ చేసి టేబుల్ రో దగ్గర పేస్ట్ చేయండి. కంట్రోల్ V అని ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ బటన్స్ అనేవి సెంటర్కి అలైన్ చేయాలి. దానికోసం టేబుల్ లేఅవుట్ని క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ అట్రిబ్యూట్స్ అని ఉంటుంది, అక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గ్రావిటీ అని టైప్ చేయండి. ఇందులో సెంటర్ అట్రిబ్యూట్ని ఎనేబుల్ చేయండి. టేబుల్ లేఅవుట్కి బ్యాక్గ్రౌండ్ అనేది మనం అసైన్ చేయాలి. సో మన ఫైనల్ అవుట్పుట్లో కస్టమ్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేసాం. సో దానికోసం XML ఫైల్ ఓపెన్ చేసి టేబుల్ లేఅవుట్లో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. మన డ్రావుల్ ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ని ఇక్కడ అసైన్ చేయండి. ఇక్కడ ఇమేజ్ బటన్స్ అనేవి బిగ్ సైజులో ఉన్నాయి, సో వీటిని స్మాల్ సైజ్ చేద్దాం. టేబుల్ లేఅవుట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ బటన్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆల్ ఇమేజ్ బటన్స్ సెలెక్ట్ చేసి ఒకేసారి సైజ్ అనేది అసైన్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ కాంపోనెంట్ ట్రీలో టేబుల్ రోలో ఉన్న ఇమేజ్ బటన్స్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ క్లిక్ చేసి కర్సర్తో రిమైనింగ్ వాటిని క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అట్రిబ్యూట్స్లో లేఅవుట్ విడ్త్ అనేది 0 dp అని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చి 160 dp అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే మీకు అప్లై అవుతుంది అది. నెక్స్ట్ లేఅవుట్ వెయిట్ వచ్చి 1 అని టైప్ చేయండి. సో ఈ వెయిట్ వల్ల మనకి రోలో ఉన్న ఎవ్రీ ఇమేజ్ బటన్ కూడా ఈక్వల్గా అసైన్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ బటన్కి బ్యాక్గ్రౌండ్లో డిఫాల్ట్గా వైట్ కలర్ ఉంది కదా, సో దాన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే, అంటే ఓన్లీ ఇమేజ్ బటనే కనిపించాలనుకుంటే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. సో ఇందులో ఈ విధంగా టైప్ చేయండి @android:color/transparent. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఆల్ ఇమేజ్ బటన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ ఇమేజెస్ అనేవి బిగ్ సైజ్ కనిపిస్తున్నాయి. సో అవి సెంటర్కి ఫిట్ అవ్వాలంటే స్కేల్ టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, ఇక్కడ మీరు సెర్చ్ బార్లో టైప్ చేయొచ్చు. ఈ ఆప్షన్లో ఫిట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టేబుల్ రో హైట్ అనేది వ్రాప్ కంటెంట్ అని ఇవ్వండి. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మనం టిక్టాక్టో అనే ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం మర్చిపోయాం. సో మనం డ్రాబుల్ ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో దానికోసం విడ్జెట్స్లో ఇమేజ్ వ్యూని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇక్కడ మిడిల్ రోకి స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో మీరు స్పేస్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే టేబుల్ రో అంటే మిడిల్ రోని క్లిక్ చేసి అట్రిబ్యూట్స్లో మార్జిన్ అని టైప్ చేసి ఇందులో మార్జిన్ బాటమ్ అని ఉంది కదా, అక్కడ 40 dp అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ రో యొక్క మార్జిన్ టాప్ అనేది ఎక్కువగా ఉంది. సో మీరు ఆ రోని పైకి అప్ చేయాలనుకుంటే ఇక్కడ లేఅవుట్ మార్జిన్ టాప్ అని అట్రిబ్యూట్లో -10 dp అని ఇవ్వండి. మైనస్ అంటే నెగిటివ్ సైడ్ వెళ్తుంది. నార్మల్గా 10 dp అని ఇస్తే కిందకు వస్తుంది, బట్ మీరు మైనస్ అసైన్ చేస్తే రివర్స్ డైరెక్షన్లో అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ బటన్స్కి మనం ఫంక్షనాలిటీస్ అనేవి యాడ్ చేయాలి. సో అవి ఎలా యాడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోలో ఇమేజ్ బటన్స్కి ఐడీస్ అనేవి మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఈజీగా ఉంటుంది.
ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ బటన్కి ఇమేజ్ btn1 అని, అదేవిధంగా 2కి ఇమేజ్ బటన్ 2 అని, అలా 9 వరకు ఇవ్వండి. వన్స్ ఐడీస్ మెన్షన్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా డిస్ప్లే అవుతుందో. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూడొచ్చు, సక్సెస్ఫుల్గా మనం ఏదైతే డిజైన్ క్రియేట్ చేసామో ఆ విధంగా డిస్ప్లే అయింది. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకో స్మాల్ వర్క్ చేసి ఎండ్ చేద్దాం. అదేం లేదు, ఈ ఇమేజ్ బటన్స్కి ఆన్ క్లిక్ మెథడ్ అనేది ఈ వీడియోలో అసైన్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఫంక్షనాలిటీస్ మీద వర్కౌట్ చేద్దాం. ఈ ట్యూటోరియల్లో టిక్టాక్టో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాట్లిన్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం అండ్ నెక్స్ట్ ఇమేజ్ బటన్స్కి ఐడీస్ అదేవిధంగా ఆన్ క్లిక్ మెథడ్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంప్లిమెంటేషన్ కోసం నేర్చుకుందాం. ఇక్కడ మనం ఇమేజ్ బటన్స్కి నంబర్స్ అనేవి అసైన్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇమేజ్ బటన్ని 1, సెకండ్ ఇమేజ్ బటన్ 2, థర్డ్ ఇమేజ్ బటన్ 3, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 నంబర్స్ అనేవి అసైన్ చేద్దాం ఎవ్రీ బటన్కి కూడా. మెయిన్ యాక్టివిటీ.kt ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇందులో ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. సో మనం ఆన్ క్లిక్ మెథడ్లో ఇమేజ్ బటన్ ట్యాప్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని మెయిన్ యాక్టివిటీ.kt ఫైల్లో డిఫైన్ చేద్దాం. ఇక్కడ ఆన్ క్రియేట్ మెథడ్ తర్వాత ఈ విధంగా డిఫైన్ చేయండి, ఫంక్షన్ స్పేస్ ఇమేజ్ బటన్ ట్యాప్డ్. అంటే మనం ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ మెన్షన్ చేసి వ్యూ కాలన్ టైప్ వచ్చి వ్యూ. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే మీరు ఇమేజ్ బటన్ని ఏది క్లిక్ చేసినా సరే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు మనకి ఇక్కడ వ్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ వ్యూలో కరెంట్ ఇమేజ్ బటన్ ఏదైతే క్లిక్ చేసామో దాని స్టేటస్ అనేది ఈ వ్యూలో ఉంటుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. వాల్ స్పేస్ సెలెక్టెడ్ ఇమేజ్ btn కాలన్ టైప్ వచ్చి ఇమేజ్ బటన్ ఈక్వల్ టు వ్యూ యాజ్ ఇమేజ్ బటన్. సో ఈ లైన్ అర్థం ఏంటంటే మనం ఏ ఇమేజ్ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఆ ఇమేజ్ బటన్ డేటా అనేది సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఇమేజ్ బటన్ ఐడి బట్టి మనం నెంబర్ అనేది అసైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ బటన్ 1 అని ఉంటే మనం నెంబర్ అనేది 1 అని అసైన్ చేద్దాం. 2 అని ఉంటే 2. సో ఆ విధంగా 9 వరకు డిఫైన్ చేద్దాం. దానికోసం వెన్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. ఇక్కడ వెన్ ఓపెన్ బ్రాకెట్స్లో సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ .id అని మెన్షన్ చేయండి. సో మనం సెలెక్ట్ చేసిన ఐడి అనేది r.id.image btn1 అంటే ఫస్ట్ బటన్ అయితే 1 అని అసైన్ చేయాలి. సో డైరెక్ట్గా అసైన్ చేయడం కుదరదు కాబట్టి మనం ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేద్దాం. సో ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఆప్షన్ నెంబర్. సో దీన్ని వెన్ స్టేట్మెంట్ పైన డిఫైన్ చేద్దాం. రిమైనింగ్ వాటికి కూడా ఈ విధంగా ఇనిషియలైజ్ చేయండి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్షన్ అనే ఫంక్షన్ కాల్ని డిఫైన్ చేద్దాం. ఎందుకంటే మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. దానికోసం యాక్షన్ అనే ఫంక్షన్ కాల్ని క్రియేట్ చేద్దాం. ఇందులో యాట్రిబ్యూట్స్ మనం ఆప్షన్ నెంబర్ సెలెక్టెడ్ ఇమేజ్ btn అని 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేద్దాం. సో ఆప్షన్ నెంబర్ అంటే ఏ బటన్ క్లిక్ చేసామో ఆ నెంబర్, అదేవిధంగా ఆ క్లిక్ చేసిన బటన్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. యాక్షన్ ఫంక్షన్ క్రియేట్ చేసే ముందు మనం కొన్ని డిక్లరేషన్స్ అనేవి గ్లోబల్గా చేయాలి. ఆన్ క్రియేట్ మెథడ్ ముందు ఈ విధంగా టైప్ చేయండి. ఈనమ్ క్లాస్ నేమ్ playing_player. ఇందులో వేరియబుల్స్ ఏమని డిఫైన్ చేయాలంటే player_1,
player_2. సో ఈ 2 వేరియబుల్స్ని కూడా కామాతో సెపరేట్ చేయాలి. ఈ enum క్లాస్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే enum క్లాస్ అనేది ఓన్గా డేటా టైప్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆడే గేమ్లో 2 ప్లేయర్స్ ఉండాలి, player 1 player 2. దాన్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే ఈ enum క్లాస్ అనేది యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెండర్ మెన్షన్ చేశారనుకో, మేల్ ఆర్ ఫీమేల్ 2 వేరియబుల్స్ అనేవి enum క్లాస్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా enum క్లాస్ని యూజ్ చేస్తాం. మన అప్లికేషన్లో సెకండ్ enum క్లాస్ వచ్చి విన్నర్ ఆఫ్ ది గేమ్, ఆల్ క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ ఇందులో వేరియబుల్స్ వచ్చి ఫస్ట్ ప్లేయర్ కామా సెకండ్ ప్లేయర్ కామా నో వన్. మనం క్రియేట్ చేసే గేమ్లో అయితే ఫస్ట్ ప్లేయర్ విన్ అవుతాడు లేదా సెకండ్ ప్లేయర్ విన్ అవుతాడు. సో ఇద్దరు విన్ అవ్వకపోతే నో వన్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ enum క్లాస్కి వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఆన్ క్రియేట్ మెథడ్ పైన ఈ విధంగా టైప్ చేయండి, వేర్ స్పేస్ ప్లేయింగ్ ప్లేయర్ కాలన్ టైప్ వచ్చి ప్లేయింగ్ ప్లేయర్. సో enum క్లాస్ నేమ్ ఈక్వల్ టు నల్. సో నల్ వల్ల మనకి ఎర్రర్స్ అనేవి రావు. అదేవిధంగా విన్నర్ ఆఫ్ ది గేమ్. మన యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఈ క్రాస్ సింబల్స్ని మనం రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే మనం ప్రోగ్రామాటికలీ ఇవి ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం ఇక్కడ సోర్స్ కాంపాక్ట్ అనే అట్రిబ్యూట్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఫంక్షనాలిటీ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇమేజ్ బటన్ 1 అనే సెల్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఆ ఇమేజ్ బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి, ఎందుకంటే మనం ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బటన్ అనేది క్లిక్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి పాస్ అవ్వాలి. నెక్స్ట్ ప్లేయర్ 2 ఎంటర్ చేసిన తర్వాత ప్లేయర్ 1కి పాస్ అవ్వాలి. సో మళ్ళీ ప్లేయర్ 2 ఎంటర్ చేసిన తర్వాత ప్లేయర్ 1కి రావాలి. నెక్స్ట్ ప్లేయర్ 1 ఏ బటన్స్ క్లిక్ చేస్తున్నాడో ఆ హిస్టరీ అనేది స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఒక అరేని కూడా డిఫైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా ప్రోగ్రాంలో ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ క్లోజింగ్ బ్రేస్ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ అనేది డిఫైన్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా టైప్ చేయండి, ప్రైవేట్ ఫన్ యాక్షన్, ఇక్కడ ఆప్షన్ నెంబర్ అనేది ఇంటీజర్ టైప్, అండ్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ వచ్చి ఇమేజ్ బటన్ టైప్. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి బ్రాకెట్స్ యూజ్ చేసి. ఇక్కడ ఇఫ్ కండిషన్ని చెక్ చేద్దాం. సో ఇఫ్ ప్లేయింగ్ ప్లేయర్ ఈక్వల్ టు ప్లేయింగ్ ప్లేయర్ డాట్ ప్లేయర్ 1 గేమ్ ఆడుతుంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లేయర్ 1 ఏ ఆప్షన్ క్లిక్ చేస్తాడో అక్కడ మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ డాట్ సెట్ ఇమేజ్ డ్రాబుల్, ఇందులో ఇమేజ్ బటన్ యొక్క పాత్ అనేది మెన్షన్ చేయాలి. సో అది r.drawable.cross అండ్ ప్లేయర్ 1 అయితే క్రాస్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి సెట్ ఇమేజ్ రిసోర్స్ అని టైప్ చేయండి. యాక్చువల్లీ మనం డ్రాబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రిసోర్స్ ఫైల్ యూజ్ చేయాలి. దానికోసం సెట్ ఇమేజ్ రిసోర్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది డిజేబుల్ అవ్వాలి కదా, దానికోసం సెలెక్ట్ ఇమేజ్ బటన్ డాట్ ఈజ్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి వెళ్ళాలి. సో దానికోసం ప్లేయింగ్ ప్లేయర్ ఈక్వల్ టు ప్లేయింగ్ ప్లేయర్ డాట్ ప్లేయర్ 2 అని మెన్షన్ చేయండి. సో మనం క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి వెళ్తుంది ఈ స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ ప్లేయర్ 1 క్లిక్ చేసిన ఆప్షన్స్ అనేవి మనం స్టోర్ చేయాలి. సో దానికోసం అరేని డిఫైన్ చేద్దాం. అరే నేమ్ వచ్చి ప్లేయర్ ఆప్షన్స్ డాట్ యాడ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్, ఇందులో ఆప్షన్ నెంబర్ అని మెన్షన్ చేయండి. ఈ అరేలో ప్లేయర్ 1 క్లిక్ చేసిన బటన్స్ యొక్క నెంబర్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో ఈ అరేని గ్లోబల్గా డిఫైన్ చేద్దాం. వేర్ స్పేస్ ప్లేయర్ ఆప్షన్స్ కాలన్ టైప్ వచ్చి అరే లిస్ట్,
ఇక్కడ ఇంటెంట్ మెన్షన్ చేయండి, ఎందుకంటే ఆప్షన్ నెంబర్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి. నెక్స్ట్ ఈక్వల్ టు అరే లిస్ట్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేయండి. ప్లేయర్ 2 కూడా ఆప్షన్స్ అనేవి మనం స్టోర్ చేయాలి. దానికోసం అనదర్ అరే తీసుకోండి. ఫస్ట్ అరేకి ప్లేయర్ 1 ఆప్షన్స్ అని ఇద్దాం, సో మనకి ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా సెకండ్ అరేకి ప్లేయర్ 2 ఆప్షన్స్ అని మెన్షన్ చేద్దాం. మనం క్రియేట్ చేసే అప్లికేషన్లో అయితే ప్లేయర్ 1 విన్ అవుతాడు, లేదంటే ప్లేయర్ 2 విన్ అవుతాడు. సో ఇద్దరు విన్ కాకపోతే మనకి గేమ్ అనేది డ్రా అవుతుంది. అది తెలియడం కోసం ఏవైతే బటన్స్ డిజేబుల్ అయి ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేయాలి. సో వాటి కౌంట్ అనేది 9 వస్తే అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో అలాంటప్పుడు అది డ్రా స్టేట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ అనే అరే లిస్ట్ని క్రియేట్ చేయండి. ఈ అరే అనేది ఇమేజ్ బటన్స్ని స్టోర్ చేస్తుంది. సో దానికోసం టైప్ అనేది ఇమేజ్ బటన్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ మనం అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉంచేసాం. సో దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఈక్వల్ టు ముందు క్వశ్చన్ మార్క్ సింబల్ టైప్ చేయండి. సో దీని అర్థం ఏంటంటే అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉండదని మనం మెన్షన్ చేస్తున్నాం. యాక్షన్ ఫంక్షన్లో ఈ విధంగా టైప్ చేయండి, ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ డాట్ యాడ్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్. ప్లేయర్ 1కి మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ ప్లేయర్ 2. సో ప్లేయర్ 2 కూడా సేమ్ ఈ విధంగానే, బట్ ప్లేయర్ 2 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్లేయర్ 1కి కంట్రోల్ అనేది రావాలి. దానికోసం ఈ ఇఫ్ స్టేట్మెంట్ని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. సింపుల్గా ఇక్కడ ప్లేయర్ 1ని రిమూవ్ చేసి ప్లేయర్ 2 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాబుల్ దగ్గర 0 అని మెన్షన్ చేయండి. ఇక్కడ ప్లేయర్ 2 ఆప్షన్స్ అని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లేయర్ 1 అని మెన్షన్ చేయండి. ఇనీషియల్గా ప్లేయింగ్ ప్లేయర్ అనేది మనం నల్ అని డిఫైన్ చేసాం. సో దాన్ని మనం ప్లేయర్ 1 అని చేంజ్ చేద్దాం ఆన్ క్రియేట్ మెథడ్లో. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్లో మనకి 0 అసైన్ అవుతుంది. సో అది ఎందుకో చూద్దాం. ఇక్కడ 2 ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసాం కదా. సో ఎవ్రీ టైం ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానివల్ల మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎట్ ఏ టైం ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేయాలి. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లేయర్ 1 క్లిక్ చేస్తే ఈ ఇఫ్ కండిషన్ అక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్లేయర్ 2కి కంట్రోల్ అనేది వెళ్తుంది. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, బట్ ఈసారి ప్లేయర్ 2 కాబట్టి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు అవుట్పుట్ చూసారు కదా, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనం సిస్టమ్తో ఆడట్లే, ఇక్కడ మనం జస్ట్ డిస్ప్లే చేసాం, బట్ గేమ్ రూల్స్ అనేవి ఇంకా మనం డిఫైన్ చేయలే. సో గేమ్ రూల్స్ ఏంటంటే హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ అన్నీ కూడా సేమ్ సింబల్ అయితే మనకి గేమ్ అనేది విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం నెంబరింగ్స్ వేసాం కదా 1 2 3 4 5 6 7 8 9 అని. ఫస్ట్ రో వైజ్ చూద్దాం. సో 1 2 3 కానీ 4 5 6 అదేవిధంగా 7 8 9 ఈ 3 రోస్లో ఏవి ఈక్వల్గా వచ్చినా ఆ ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడు. అదేవిధంగా కాలమ్స్ కూడా, కాలమ్స్ అంటే 1 4 7 2 5 8 3 6 9. నెక్స్ట్ డయాగ్నల్గా కూడా మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1 5 9 లేదా 3 5 7 ఈ 2 డయాగ్నల్స్లో ఏవి ఈక్వల్ వచ్చినా సరే ప్లేయర్ అనేవాడు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ కాల్ మెన్షన్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ వచ్చి స్పెసిఫై విన్నర్ ఆఫ్ ది గేమ్. దీని ఫంక్షనాలిటీని నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం.
మనం లాస్ట్ వీడియోలో ఫంక్షన్ కాల్ డిఫైన్ చేసి వదిలేసాం కదా, దాన్ని ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ముందు వీడియోలో గేమ్ రూల్స్ చెప్పడం జరిగింది, జస్ట్ రీకాల్ చేస్తున్నా. గేమ్ రూల్స్ ఏంటంటే మనకి హారిజాంటల్గా 3 ఇమేజ్ బటన్స్ కూడా సేమ్ ఉంటే ఆ ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడు. సో హారిజాంటల్ అంటే ఇక్కడ మనం నెంబర్స్ మెన్షన్ చేస్తాం కదా, 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 3 రోస్లో ఏవి ఈక్వల్ ఉన్నా సరే ఆ ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడు. అదేవిధంగా కాలమ్ కూడా. నెక్స్ట్ కార్నర్స్. సో కార్నర్స్ కూడా ఈక్వల్ ఉంటే ఆ ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫంక్షన్ కాల్ తర్వాత ఈ విధంగా డిఫైన్ చేయండి. ప్రైవేట్ స్పేస్ ఫన్ స్పేస్ స్పెసిఫై విన్నర్ ఆఫ్ ది గేమ్. సో ఇందులో మనం కండిషన్ చెక్ చేయాలి. ఏంటంటే ప్లేయర్ 1 ఆప్షన్స్లో 1 2 3 అనే 3 నెంబర్స్ ఉంటే ప్లేయర్ 1 విన్ అవుతాడు. ఒకవేళ ఆ 1 2 3 ప్లేయర్ 2కు ఉంటే ప్లేయర్ 2 అనేవాడు విన్ అవుతాడు. సో వాటిని ఈ విధంగా డిఫైన్ చేయాలి. ఇఫ్ కండిషన్లో ప్లేయర్ 1 ఆప్షన్స్ డాట్ కంటైన్స్ 1 ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో ఇది ఏంటంటే మన ఇక్కడ మెన్షన్ చేసిన కండిషన్స్ అన్నీ కూడా ఈక్వల్ అయితేనే ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ వచ్చి విన్నర్ ఆఫ్ ది గేమ్ ఈక్వల్ టు విన్నర్ ఆఫ్ ది గేమ్ డాట్ ఫస్ట్ ప్లేయర్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం ప్లేయర్ 1 అనేవాడు విన్ అయ్యాడని. సో ఒకవేళ ఈ స్టేట్మెంట్ రాంగ్ అయితే మనం ప్లేయర్ 2కి చెక్ చేయాలి. సో దానికోసం ఎల్సిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ కండిషన్ రాంగ్ అయితే సెకండ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ది రాంగ్ అయితే థర్డ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా సీక్వెన్స్గా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా పైన ఏ విధంగా డిఫైన్ చేసామో కింద కూడా అదే విధంగా డిఫైన్ చేయాలి. కాకపోతే అక్కడ ప్లేయర్ 1 తీసుకున్నాం, ఇక్కడ ప్లేయర్ 2 అని తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ రోకి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ రో అంటే 4 5 6 సేమ్ పైన ఏ విధంగా అయితే డిఫైన్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా డిఫైన్ చేయాలి. సో 4 5 6 అయిన తర్వాత 7 8 9. సో 3 రోస్ కంప్లీట్ అయిన తర్వాత కాలం వైజ్ చేయాలి. కాలం అంటే 1 4 7 2 5 8 3 6 9. సో 3 కాలమ్స్కి మొత్తం 6 కండిషన్స్ వస్తాయి. వన్స్ కాలమ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కార్నర్స్ అంటే మనకి 1 5 9 3 5 7. సో ఆర్డర్ అనేది నేను స్మాల్ టు బిగ్ అంటే 1 5 7 అని మెన్షన్ చేస్తున్నా. సో మీరు 5 1 7 లేదా 7 5 1 అని మెన్షన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేసినా మనకి ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వేరొక ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఈ కండిషన్ దేనికోసం అంటే విన్నర్ ఆఫ్ ది గేమ్ అంటే గేమ్ ఎవరు విన్ అయ్యారో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ కింద డిస్ప్లే అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. సో ఇఫ్ కండిషన్లో విన్నర్ ఆఫ్ ది గేమ్ ఈక్వల్ టు విన్నర్ ఆఫ్ ది గేమ్ డాట్ ఫస్ట్ ప్లేయర్ అంటే ఫస్ట్ ప్లేయర్ విన్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్లో అలర్ట్ బాక్స్ని మెన్షన్ చేద్దాం.
సో జస్ట్ కామెంట్ ఇస్తున్నా, నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అదేవిధంగా ఫస్ట్ ప్లేయర్ విన్ కాకపోతే సెకండ్ ప్లేయర్. సో సెకండ్ ప్లేయర్ విన్ అయితే మనకి ఇందులో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అలర్ట్ బాక్స్ని మెన్షన్ చేద్దాం. ఒకవేళ 2 ప్లేయర్స్ కూడా విన్ అవ్వకపోతే అప్పుడు గేమ్ అనేది డ్రా అవుతుంది. సో డ్రా స్టేట్ని చెక్ చేయడం కోసం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాం, చెక్ డ్రా స్టేట్ అని. నెక్స్ట్ ఇక్కడ 2 అలర్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా, సో వీటికి సపరేట్గా అలర్ట్ బాక్స్ క్రియేట్ చేయకుండా సింగిల్గా అలర్ట్ బాక్స్ అనేది ఒక ఫంక్షన్లో మనం డిఫైన్ చేసి జస్ట్ ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. సో మనకి కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ కాల్ వచ్చి క్రియేట్ అలర్ట్ అని టైప్ చేసి అందులో ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా టైప్ చేయండి. సో ఫస్ట్ టైటిల్ వచ్చి ప్లేయర్ 1 విన్స్, ఇది స్ట్రింగ్ టైప్, అందుకు డబుల్ కోట్స్లో పెట్టాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కంగ్రాచ్యులేషన్ టు ప్లేయర్ 1. నెక్స్ట్ అదేవిధంగా బటన్, అంటే మనకి ఏ బటన్ మెన్షన్ చేయాలో ఆ బటన్ అలర్ట్ డైలాగ్ డాట్ బటన్ పాజిటివ్, అంటే మనకి పాజిటివ్ బటన్ అనేది అలర్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఓకే, సో ఆ బటన్కి మీరు ఏ టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెస్ట్ అక్కడ మెన్షన్ చేస్తారు. లాస్ట్ ఫాల్స్, సో ఫాల్స్ అనేది మనం ఎందుకు పంపిస్తున్నాం అంటే మనం క్రియేట్ చేసిన అలర్ట్ బాక్స్లో ఓన్లీ ఒకే బటన్ ఉండాలి, నెక్స్ట్ క్యాన్సిల్ బటన్ ఉండకూడదు అనుకుంటే ఇక్కడ ఫాల్స్ అని మెన్షన్ చేయాలి. సో ఇదే విధంగా ప్లేయర్ 2 కూడా క్రియేట్ అలర్ట్ అనే ఫంక్షన్ కాల్ని మెన్షన్ చేయండి. జస్ట్ ఇక్కడ ప్లేయర్ 2 అని చేంజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మన ఫైనల్ అవుట్పుట్లో చూసినప్పుడు మనకి పాపప్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది ప్లే అయింది. సో అది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఆడియో ఫైల్స్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసిన తర్వాత రెస్ ఫోల్డర్లో డైరెక్టరీ క్రియేట్ చేసి నేమ్ రా అని ఇవ్వండి. సో ఇందులో మన ఆడియో ఫైల్స్ అనేవి పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ అయిన తర్వాత మన కోడింగ్లో ఈ విధంగా టైప్ చేయండి, వాల్ స్పేస్ మీడియా ప్లేయర్ కోలన్, టైప్ వచ్చి మీడియా ప్లేయర్ ఈక్వల్ టు మీడియా ప్లేయర్ డాట్ క్రియేట్, ఇక్కడ కాంటెక్స్ట్ అంటే దిస్ అని టైప్ చేసి కామా, మీరు ఏ ఫైల్ అయితే ప్లే చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో r.ra. ఫస్ట్ ప్లేయర్ అయితే చీర్ అనే క్లిప్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఆడియో స్టార్ట్ అవ్వాలంటే మీడియా ప్లేయర్ డాట్ స్టార్ట్ అని మెన్షన్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ ఉంటేనే మనకి ఈ ఆడియో ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 2 లైన్స్ కూడా ప్లేయర్ 2 కూడా మీరు పేస్ట్ చేయొచ్చు, జస్ట్ ఆడియో ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్రియేట్ అలర్ట్ ఫంక్షన్ని డెవలప్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ తర్వాత ఈ విధంగా మెన్షన్ చేయండి, ప్రైవేట్ స్పేస్ ఫన్ స్పేస్ క్రియేట్ అలర్ట్. ఫస్ట్ ఇది టైటిల్ కదా, సో టైటిల్ అనేది స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ మెసేజ్, దాని తర్వాత విచ్ బటన్ ఇంటీజర్ టైప్, బటన్ టెస్ట్ అండ్ క్యాన్సిలబుల్. ఇప్పుడు అలర్ట్ డైలాగ్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో వాల్ స్పేస్ అలర్ట్ డైలాగ్ కోలన్, టైప్ వచ్చి అలర్ట్ డైలాగ్ ఈక్వల్ టు అలర్ట్ డైలాగ్ డాట్ బిల్డర్, ఇక్కడ దిస్ అని మెన్షన్ చేసి డాట్ క్రియేట్ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అలర్ట్ డైలాగ్కి టైటిల్ అనేది మెన్షన్ చేయాలి. దానికోసం సెట్ టైటిల్ అని మెన్షన్ చేసి మన ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని ఇక్కడ అసైన్ చేయండి. నెక్స్ట్ బటన్కి ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకుంటే, అంటే అలర్ట్ డైలాగ్లో ఒకే బటన్ అని మెన్షన్ చేసాం కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి గేమ్ అనేది రీస్టార్ట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ సెట్ బటన్ అనే ఫంక్షన్ డిఫైన్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ నేను ఎలా టైప్ చేస్తున్నానో ఆ విధంగా టైప్ చేయండి. ఇక్కడ నేను రీసెట్ గేమ్ అనే ఫంక్షన్ కాల్ని క్రియేట్ చేసా. సో దీని అర్థం ఏంటంటే, మనం అలర్ట్ డైలాగ్లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే గేమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది, అంటే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయొచ్చు. సో దానికోసం ఫంక్షన్ అనేది నేను అవుటర్ సైడ్ క్రియేట్ చేసా.
దీని ఫంక్షనాలిటీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అదేవిధంగా చెక్ డ్రా స్టేట్ ఉంది కదా, దానికి కూడా జస్ట్ డెఫినేషన్ క్రియేట్ చేయండి. ఈ 2 ఫంక్షన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ అలర్ట్ డైలాగ్లో మనం ఇంకో 2 స్టేట్మెంట్స్ మెన్షన్ చేయాలి. ఒకటి సెట్ క్యాన్సిలబుల్ అండ్ సెకండ్ది వచ్చి డాట్ షో. సో డాట్ షో అంటే మనకి అలర్ట్ డైలాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ స్టేట్మెంట్ మిస్ చేస్తే మీకు అలర్ట్ డైలాగ్ అనేది చూపించదు. సో ఇప్పుడు మీరు రన్ చేసి చూస్తే మీకు ప్లేయర్ 1 విన్ అయితే అలర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ మీరు ఓకే క్లిక్ చేస్తే గేమ్ అనేది రీసెట్ అవ్వదు, ఎందుకంటే మనం ఇంకా ఫంక్షనాలిటీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంప్లిమెంట్ చేయని ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం 2 ప్లేయర్స్ కూడా మనమే క్లిక్ చేసాం. బట్ నెక్స్ట్ వీడియోలో మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కంప్యూటర్ రెస్పాండ్ అయ్యి ఎలా క్లిక్ చేస్తుందో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ముందు వీడియోలో ఇన్కంప్లీట్గా ఉన్న 2 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అదేవిధంగా సిస్టమ్ ఆటోమేటిక్గా ఎలా రెస్పాండ్ అవ్వాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ ట్యూటోరియల్లో ఇదే ఫైనల్ వీడియో. ఈ వీడియో ఎండ్ కల్లా మీరు కంప్లీట్ అప్లికేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ చెక్ డ్రా స్టేట్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఈ డ్రా స్టేట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనం క్లిక్ చేసిన ఆప్షన్స్ అన్నీ కూడా డిజేబుల్ అయితే అప్పుడు ఈ డ్రా స్టేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్ ఇమేజ్ బటన్స్ కూడా డిజేబుల్లో ఉంటే అట్ ద సేమ్ టైం ప్లేయర్ 1 కానీ ప్లేయర్ 2 కానీ విన్ కాకపోతే మనకి ఈ డ్రా స్టేట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ఫంక్షనాలిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. చెక్ డ్రా స్టేట్ ఫంక్షన్లో ఈ విధంగా ఇఫ్ కండిషన్ టైప్ చేయండి. ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ డాట్ సైజ్ ఈక్వల్ టు 9. సో మనం డిజేబుల్ అయిన ఇమేజెస్ అన్నీ కూడా ఈ అరేలో స్టోర్ చేసాం కదా, సో ఆ సైజ్ అనేది 9 వస్తాయి. అంటే మొత్తం ఆల్ సెల్స్ కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ విన్నర్ ఆఫ్ ది గేమ్ ఫస్ట్ ప్లేయర్ కాకుండా అదేవిధంగా సెకండ్ ప్లేయర్ కూడా కాకపోతే అలర్ట్ డైలాగ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో డ్రా అని నెక్స్ట్ రీసెట్ గేమ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ ఫంక్షన్ వెరీ సింపుల్. మనం యూజ్ చేసిన ప్రతి వేరియబుల్ని కూడా ఇనీషియల్ స్టేజ్కి డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు ప్లేయర్ 1 ఆప్షన్లో మనం స్టోర్ చేసిన నంబర్స్ ఉన్నాయి. సో వాటిని అన్నిటిని క్లియర్ చేయాలి. దానికోసం ప్లేయర్ 1 ఆప్షన్స్ డాట్ క్లియర్ అని మెన్షన్ చేయాలి. అదేవిధంగా ప్లేయర్ 2 ఆప్షన్స్. నెక్స్ట్ ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ కూడా క్లియర్ చేయాలి. నెక్స్ట్ విన్నర్ ఆఫ్ ది గేమ్ అనేది నో 1 అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్లేయింగ్ ప్లేయర్ అనేది ఇనీషియల్గా ప్లేయర్ 1 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ బటన్స్ అన్నీ కూడా మనం ఎంటీ చేసేవాలి. సో దానికోసం ఇక్కడ ఇమేజ్ బటన్ 1 డాట్ సెట్ ఇమేజ్ డ్రాబుల్ నల్ అని మెన్షన్ చేయండి. సో ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా రిమైనింగ్ 9 బటన్స్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం ఇమేజ్ బటన్స్ని డిజేబుల్ చేసాం. సో అవన్నీ కూడా ఎనేబుల్ చేయాలి ఇనీషియల్ స్టేట్లో. దానికోసం ఇమేజ్ btn1 డాట్ ఈజ్ ఎనేబుల్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేయండి. సో ఇదే రిమైనింగ్ బటన్స్ కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా సిస్టమ్ ఇంటరాక్షన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయలేదు. వన్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత మనకి గేమ్ అనేది 2 ప్లేయర్స్లో ఎవరు విన్ కాకపోతే డ్రా అని డిస్ప్లే అయింది. ఇక్కడ చూసారు కదా, డ్రా నో 1 ఓన్ ది గేమ్.
సో ఇక్కడ ఓకే బటన్ నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గేమ్ అనేది రీసెట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మళ్ళీ గేమ్ని న్యూగా స్టార్ట్ చేయొచ్చు. అలర్ట్ డైలాగ్లో కలర్ అనేది గ్రీన్లో ఉంది. సో దాన్ని చేంజ్ చేయడం కోసం వాల్యూస్ ఫోల్డర్లో colors.xml ఫైల్ ఓపెన్ చేసి ఆల్ కూడా మీకు నచ్చిన కలర్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. నేను ఆరెంజ్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా ఎలా ప్లే చేస్తుందో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇందులో యాక్షన్ ఫంక్షన్కి రండి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏం మాడిఫై చేయక్కర్లేదు, ఎందుకంటే ప్లేయర్ 1 హ్యూమన్ కాబట్టి ఫిజికల్గా టచ్ చేస్తారు, బట్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా టచ్ చేయాలి. సో దానికోసం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో మనం డిఫైన్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేవాలి. సో నేను ఇవన్నీ కమెంట్స్లో పెడుతున్నా. సో ఇప్పుడు సిస్టమ్ అనేది ఎలా థింక్ చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. వన్స్ ప్లేయర్ 1 క్లిక్ చేసిన తర్వాత ప్లేయర్ 2 అంటే సిస్టమ్ అనేది ఏవైతే డిజేబుల్ అవ్వకుండా ఇమేజ్ బటన్స్ ఉన్నాయో వాటిలోంచి ర్యాండమ్గా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సో దానికోసం మీరు న్యూ అరే క్రియేట్ చేయాలి. సో దాని నేమ్ వచ్చి నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్ అని మెన్షన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఏవైతే సెలెక్ట్ చేయకుండా ఉంటాయో ఆ ఇమేజ్ బటన్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుంటుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ లూప్ ఓపెన్ చేసి ఇమేజ్ నెంబర్ స్పేస్ ఇన్ స్పేస్ 1.9 అంటే ఇక్కడ ఇమేజ్ నెంబర్ అనేది వేరియబుల్ నేమ్. సో ఇది ఇనీషియల్గా 1 అసైన్ అయ్యి ఉంటుంది. సో ఎవ్రీ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 1 to 9 వరకు అసైన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇఫ్ స్టేట్మెంట్ మెన్షన్ చేద్దాం. ప్లేయర్ 1 ఆప్షన్ డాట్ కంటైన్స్ ఇమేజ్ నెంబర్ అంటే ప్లేయర్ 1 ఆప్షన్లో 1 ఉంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, ఇక్కడ నాట్ సింబల్ని 2 times ఎంటర్ చేయండి. సో దీని అర్థం ఏంటంటే ప్లేయర్ 1 ఆప్షన్స్ అనేది నల్ కాదు, సమ్ వాల్యూ ఉందని డిఫైన్ చేస్తున్నాం. బట్ ఈ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ అయిన ఇమేజ్ బటన్ని డిస్ప్లే చేస్తుంది. బట్ మనకి ప్లేయర్ 1 ఆప్షన్లో లేనివి కావాలి. సో దానికోసం ప్లేయర్ 1 ఆప్షన్ ముందు నాట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ చేయండి బ్రాకెట్స్ని. ఇందులో మళ్ళీ ఇఫ్ కండిషన్ మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే ప్లేయర్ 2 ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ప్లేయర్ 2 ఆప్షన్లో కూడా 1 లేకపోతే అప్పుడు అది నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అవుతుంది. సో అప్పుడు దాన్ని మన అరేలోకి స్టోర్ చేద్దాం. సో ఫస్ట్ ఇమేజ్ నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇమేజ్ నెంబర్ 2 అయినప్పుడు కూడా మళ్ళీ చెక్ చేస్తుంది. 2 అనేది ప్లేయర్ 1 and 2లో లేకపోతే నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్లోకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా ఏవైతే సెలెక్ట్ అయ్యి ఉండవో అవన్నీ కూడా ఈ అరేలో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫర్ లూప్ తర్వాత ట్రై క్యాచ్ బ్లాక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇది దేనికోసం అంటే ఇప్పుడు మనం నాన్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందులోంచి ర్యాండమ్గా ఒక నెంబర్ని పిక్ చేసుకోవాలి. సో పిక్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వస్తే యాప్ క్రాష్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ట్రై క్యాచ్ బ్లాక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్యాచ్ బ్లాక్లో E:exception అని మెన్షన్ చేసి ఇక్కడ ప్రింట్ చేయండి E.print stack trace. సో ఏదైనా ఎర్రర్ వస్తే మనకి లాక్ క్యాట్లో డిస్ప్లే అవుతుంది యాప్ క్రాష్ అవ్వకుండా. సో ఈ ట్రై బ్లాక్లో మీరు ఏదైతే ర్యాండమ్గా జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్ అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. ముందుగా ర్యాండమ్ నెంబర్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం var స్పేస్ ర్యాండమ్ నెంబర్ ఈక్వల్ టు math.random. సో ఇది బిల్ట్-ఇన్ ఫంక్షన్ ర్యాండమ్గా జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ర్యాండమ్ తర్వాత ఇక్కడ స్టార్ సింబల్ ఎంటర్ చేసి ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ర్యాండమ్ నెంబర్స్ 1 నుంచి ఎక్కడి వరకు జనరేట్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనకి నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్ ఉంది కదా, సో అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వాటిలోంచి ర్యాండమ్గా రావాలి. సో దానికోసం నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్ డాట్ సైజ్ అని మెన్షన్ చేయండి. ఈ ఎంటైర్ స్టేట్మెంట్ని ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్లో ఉంచండి. నెక్స్ట్ .toInt అని మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ర్యాండమ్ ఫంక్షన్ అనేది ఫ్రాక్షనల్ వాల్యూస్ని డిఫైన్ చేస్తుంది. సో మీరు ఇది ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే మీకు పాయింట్స్లో కాకుండా డైరెక్ట్ నెంబర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమేజ్ నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయండి. దీనికి నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్లో ఉన్న ర్యాండమ్ నెంబర్ని అసైన్ చేయండి. సో ఇక్కడ ఇండెక్స్ సింబల్ యూజ్ చేసాం. సో దీని అర్థం ఏంటంటే
నాట్ సెలెక్టెడ్ ఇమేజ్ నెంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్లో మనకి ర్యాండమ్ నెంబర్. సో ర్యాండమ్ నెంబర్ అనేది ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఇమేజ్ నెంబర్కి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఇమేజ్ నెంబర్ అనేది ఉంది. సో ఈ ఇమేజ్ నెంబర్తో సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం వెన్ స్టేట్మెంట్లో ఇమేజ్ నెంబర్ అని మెన్షన్ చేయండి. సో ఇమేజ్ నెంబర్ అనేది 1 అయితే సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనేది ఇమేజ్ BTN 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనేది వాల్ అంటే కాన్స్టెంట్ వాల్యూ, దీన్ని మీరు చేంజ్ చేయలేరు. సో దానికోసం మీరు ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర ఈ విధంగా చేంజ్ చేయండి. ఇక్కడ అండర్స్కోర్ అని మెన్షన్ చేసి ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేయండి సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అని. సో ఈ వేరియబుల్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ని మెన్షన్ చేయండి. ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ పోతుంది. వెన్ స్టేట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ నెంబర్ అదేవిధంగా సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనేవి 2 కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్లేయర్ 1 క్లిక్ చేసినప్పుడు ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ డాట్ సెట్ ఇమేజ్ రిసోర్స్ r.drawable.0. నెక్స్ట్ ప్లేయర్ 2 ఆప్షన్స్ డాట్ యాడ్ ఇమేజ్ నెంబర్. And third, selected image button dot is enabled equal to false. And fourth, all disabled images dot add selected image number. సో ఈ విధంగా మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ప్లేయర్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ప్లేయర్ 1కి కంట్రోల్ అనేది మూవ్ చేయాలి. దానికోసం ప్లేయింగ్ ప్లేయర్ ఈక్వల్ టు ప్లేయింగ్ ప్లేయర్ డాట్ ప్లేయర్ 1 అని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఇమేజ్ బటన్స్కి నంబర్స్ అనేవి ఇంకా అసైన్ చేయలేదు, ఆల్ 2 ఇచ్చేసాను. సో అవి చేంజ్ చేసేస్తున్నా. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రన్ చేయండి. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను, బట్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వలే. సో ఎక్కడో మిస్టేక్ అయింది. సో ఒకసారి కోడింగ్లోకి వెళ్దాం. ఎస్, ఇక్కడే మనం మిస్టేక్ చేసాం. మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ సిస్టమ్కి వచ్చేటప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి. సో దానికోసం మీరు ఎల్స్ అనేది యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎల్స్ అనేది యూజ్ చేస్తే ఎవ్రీ టైం కూడా ఇఫ్ కండిషనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఎల్స్ అనే కీవర్డ్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. వన్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఎస్, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది వేరే ఆప్షన్ని. వన్స్ ప్లేయర్ విన్ అయిన తర్వాత ఆ విన్నింగ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎవ్రీ ఫంక్షనాలిటీ కూడా మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ గేమ్లో మీరు ఇంకా ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లైక్ ప్లేయర్ 1 అండ్ ప్లేయర్ 2 అని 2 టెస్ట్ వ్యూస్ తీసుకొని వాళ్ళు ఎన్నిసార్లు విన్ అయ్యారో ఆ టెస్ట్ని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ విధంగా మీకు ఏ ఫంక్షనాలిటీస్ కావాలో అవన్నీ కూడా మీ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది టిక్ టాక్ టో గేమ్ యొక్క ట్యుటోరియల్. సో ఇందులో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. న్యూ ట్యుటోరియల్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ చెక్ మై లేటెస్ట్ అప్డేట్స్.